Please subscribe Padhu Tech channel, like it and share it. ఈరోజు మనం ఈ వీడియోలో మన పాఠశాలకు సంబంధించి లీప్ యాప్లో ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. మనం అన్ని పాఠశాల వారు ఈ యోగా డే మాడ్యూల్ నందు స్కూల్ ఫెసిలిటీస్ని రిజిస్టర్ చేసుకొని తర్వాత పాఠశాలలో ఉన్న క్లాసెస్ని ఎన్రోల్ చేసుకొని మన పాఠశాలలో ప్రాక్టీస్ చేయిస్తున్న యోగా ఫోటోని క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఈ యోగా మాడ్యూల్ నందు 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి స్కూల్ ఫెసిలిటీస్, ఎన్రోల్మెంట్, యోగా ప్రాక్టీస్, ఫొటోస్ క్యాప్చరింగ్. ఈ 3 మనం చేయవలసి ఉంటుంది. దాని కొరకు ముందు మనం లీప్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేటెడ్ లీప్ యాప్లో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మనం ఇండివిజువల్తో అంటే మన యొక్క ఐడి మరి పాస్వర్డ్తో కాకుండా స్కూల్ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే స్కూల్ అని, స్టూడెంట్ అని, టీచర్ అని, గవర్నెన్స్ అని, కమ్యూనికేషను, డాష్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం యోగా డే గురించి మనం వీడియోలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి 4వది అయినటువంటి గవర్నెన్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిఎస్సి, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మనం సిఎస్సి మీద మనం క్లిక్ చేయాలి. సిఎస్సి మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హెడ్ మాస్టర్ అప్రూవల్ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ యోగా డే. సో మనకు ప్రస్తుతం కావాల్సింది ఇంటర్నేషనల్ యోగా డే గురించి కాబట్టి ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్కూల్ ఫెసిలిటీస్, ఎన్రోల్మెంట్, క్యాప్చర్ యోగా ప్రాక్టీస్. సో ఇక్కడ ఉన్నటువంటి 3 అంశాలని ప్రతి స్కూల్ వారు చేయాలి. కాబట్టి ఇందులో మొదటిది అయినటువంటిది స్కూల్ ఫెసిలిటీస్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదటి చూడండి, ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్. సో మన స్కూల్లో, మన పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అనే ఆప్షన్ ఇవ్వండి. ఉంటే ఎస్ అని ఆప్షన్ ఇవ్వండి, ప్లే గ్రౌండ్ లేకపోతే నో అనే ఆప్షన్ ఇవ్వండి. ఒకవేళ ఉంటే ప్లే గ్రౌండ్ ఎక్స్టెంట్ ఇన్ ఏకర్స్, ఎన్ని ఎకరాల్లో ఉంది అనేటువంటిది ఇక్కడ మనం తెలియచేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, క్యాప్చర్ ప్లే గ్రౌండ్ లొకేషన్ అనేటువంటి ఉంది. ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లే మనకి మనం ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ లొకేషన్ అనేటువంటిది ట్యాగ్ అవుతుంది. నెక్స్ట్, యోగా అటెండ్ వెన్యూ ఆన్ 21 జూన్ 2025. మనం ఆ 2025 జూన్ 21న అంటే యోగా డే రోజు ఎక్కడ అటెండ్ అవుతున్నామో అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 అంశాలు వస్తాయి. ఈ 3 అంశాల్లో ఇన్ స్కూల్ లేదా ప్లే గ్రౌండా లేదా ఇన్ సచివాలయమా అదర్ ప్లేసా. సో ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి స్కూల్లో అటెండ్ అయి ఉంటాం కాబట్టి స్కూల్ ఆర్ ప్లే గ్రౌండ్ని మనం టచ్ చేయాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దిగువన సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే స్కూల్ యొక్క ఆ ఫెసిలిటీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం సబ్మిట్ చేసినటువంటి వారు అవుతాము. ఆ తర్వాత నెక్స్ట్ అంశం చూద్దాం. ఇక రెండవ అంశం అంటే ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిలో మనం స్కూల్ ఫెసిలిటీస్ అనేటువంటిది 1వ అంశం, ఎన్రోల్మెంట్ 2వ అంశం, క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ 3వ అంశం. ఆల్రెడీ మనకి స్కూల్ ఫెసిలిటీస్ దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎన్రోల్మెంట్, స్టూడెంట్స్ని ఎన్రోల్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం.
మరి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం క్లాస్ సెక్షన్ అనేటువంటిది ఇచ్చున్నాడు. దీంట్లో మనం ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ మరి సెక్షన్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే గెట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడంతా కూడా ఆ క్లాసులో ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ పేర్లన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ యోగా డే సంబంధించిన మాడ్యూల్లో ఎంటర్ చేయాలి కాబట్టి ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్టూడెంట్ వాటి వివరాల మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అనేటువంటి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి వెంటనే ఆ స్టూడెంట్ యొక్క మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ దిగువన ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ యొక్క ఎన్రోల్మెంటు అయినట్లు లెక్క. అదేవిధంగా అనేక మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ సెక్షన్లో మరొక స్టూడెంట్ ఎన్రోల్ చేయాలంటే ఇక్కడ న్యూ స్టూడెంట్ ఎంట్రీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మరొక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఓటీపీని సెండ్ చేసుకొని ఆ వచ్చిన ఓటీపీని మరలా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ప్రతి విద్యార్థిని కూడా ఆ విధంగా మనం యోగా డే మాడ్యూల్లో వాళ్ళని ఎంటర్ చేసినట్టు వారు అవుతాము. ఇకపోతే మూడో అంశం స్కూల్ ఫెసిలిటీస్ వచ్చి ఒకటో అంశము, ఎన్రోల్మెంట్ రెండో అంశం అయిపోయింది. క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ అనేటువంటి మూడవది. ఇది మనం ప్రస్తుతం చేయాలి. దీని మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయగానే అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. ఈ అంటే 3 ఫోటోలు మనం క్యాప్చర్ చేయాలి. పిల్లలు చేస్తున్నటువంటి యోగా ప్రాక్టీస్ని 3 ఫోటోల రూపంలో మనం క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక ఉన్నటువంటి కెమెరాని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఫోటో వస్తుంది. తర్వాత సెకండ్ ఫోటో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ ఫోటో తీసుకోవాలి. థర్డ్ ఫోటో కావాలంటే ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే థర్డ్ ఫోటోని కూడా క్యాప్చర్ చేస్తాం. ఈ క్యాప్చర్ చేసినటువంటి 3 ఫోటోల్ని మనం సబ్మిట్ చేయాలి. ఈ దిగువన ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే అంతటితో ఈ యోగా ప్రాక్టీస్ 3 ఫోటోలు కూడా సబ్మిట్ చేసినటువంటి వారు అవుతాం. ఈ విధంగా స్కూల్ యొక్క డీటెయిల్స్, తర్వాత వచ్చేసి పిల్లల యొక్క స్టూడెంట్స్ ఎన్రోల్మెంటు, తర్వాత క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ ఫొటోస్ అన్నీ కూడా 3 అంశాలు కూడా ప్రస్తుతం ఎలా చేయాలనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క పాఠశాల వారు ఖచ్చితంగా ఈ లీప్ యాప్లో దీన్ని చేయాలి. సో ఈ విధంగా చేసి మీరు విజయవంతం అవుతారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.